నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరన్నా? నా పేరు చందరమ్మ. ఏం చేస్తూ ఉంటారన్న? నేను వేరే బిజినెస్ వర్క్ చేస్తాను. బిజినెస్ వర్క్ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను ఒక 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 15 ఇయర్స్. ఎట్లుందన్న మరి బిజినెస్? నడుస్తుందమ్మా, అందవే రన్నింగ్ మంచిగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. అన్న, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. ఏ విధంగా? అన్ని విధాలుగా ఇప్పుడు పబ్లిక్ అసలు మార్కెట్లో సాఫ్ట్వేర్ అంతా ఫాస్ట్గా అయిపోయిందమ్మా. ఇంతగాని వేరే రాజకీయం ఉంటే వాళ్ళే చూసుకుంటారు. ఇదైతే మంచిగా ఉంది. ఇదైతే పార్టీ అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 100% అమ్మ వచ్చే 100%. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి అయితే దానం నాగేందర్ పక్క 100% వస్తున్నారు ఇక్కడ. ఈ లోకల్ ఎమ్మెల్యే తనేనా అన్న? అవునమ్మా. డెవలప్మెంట్ ఎలా ఉంది మరి తన? సూపర్ ఉందమ్మా తను. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పుకుంటే రెస్పాండ్ అవుతాడా? 100% అవుతున్నామ్మా. మొన్ననే ఒక యాక్సిడెంట్ అయింది ఒక బాబుది. ఓకే. యాక్సిడెంట్ అయితే మన దానం నాగేందర్ వస్తుంది కలిసిరు పోయి కలిస్తే ఒక 5 lakhs ఇప్పించినట్టు. ఇంకా ఇప్పించిండు కాక ఇంకా అతను కూడా సార్ కూడా ఏం చెప్పిండంటే, నేను ఏమున్నా చూసుకుంటాను, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏమున్నా ఖర్చు నేను చూసుకుంటాను అని చెప్పి. అట్లాంటి వ్యక్తి ఎవరు దొరుకుతారమ్మా ట్రీట్మెంట్ నుంచి కూడా. ఇంకొకటి అన్న, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి అనుకుంటున్నారా మరి? కొంతమందికి వస్తుందమ్మా. ఒక కార్యకర్తలకి అలాగైతే ఇంకా దొరకలేదు. వాళ్ళకైతే మెయిన్ ప్రైవేట్ వ్యక్తులకైతే వచ్చేసింది. ఇప్పుడైతే ఈ బీసీ బంద్ అని చెప్పి, ఓసీ బంద్ అని చెప్పి అన్ని బంద్ అయితే ఇస్తుండ్రు. అదే సూపర్ ఉందమ్మా అదైతే. ఓకే అన్న, మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చాయా మరి? మాకైతే ఏం రాలేదమ్మా. ఇప్పుడైతే అప్లై చేసినాము, చూద్దాం ఇక దేవుని దయ. గవర్నమెంట్ తిండి తినాలంటే రాసి ఉండాలి కమ్మా. అంతే అంట. 100%. ఇప్పటివరకు ఏమేమి అప్లై చేశారు? దళిత బంధు మేము వేసి మాదిగా ఓకే, దళిత బంధు చేసినాము. ఇప్పుడు చూడాలి ఇక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇంకా ఆ తిండి రాసి ఉండాలంటే ఓన్కన్నా రాత ఉండాలి మేము. అంతే 100%. ఓకే అన్న, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ అంత అనిపిస్తలే మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా అది చేస్తుంది కానీ బయటికి మార్కెట్లో పబ్లిసిటీ అవుతలేదు. మా కాన్సెన్స్ అయితే అవుతలేదు, ఖైరతాబాద్ అయితే అవ్వట్లేదు. కానీ గట్టి పోటీ ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ రెడీగా ఉంది కదన్న. అది కొన్ని చోట్ల వస్తుందమ్మా. అదైతే నార్మల్గా అది సెంటర్ పార్టీ, అది 100% కొన్ని జాగాలో వచ్చేస్తుంది. అది మరి బీజేపీ పరిస్థితి? మొన్నటిదాకా బండి సంజయ్ ఉండే, అతను చేసిండు ఇష్యూస్ మొత్తం అవా నడిచింది. ఇప్పుడు ఎక్కిదాం కిషన్ రెడ్డి వచ్చిండు. మళ్ళీ టైం ఇప్పుడు ఎలక్షన్ కూడా 2 months ఉంది. ఆ 2 months ఏం సాధిస్తారు? అసలు సాధించలేరు అసలు. 100% అది. ఓకే, ఈ ఎలక్షన్లో మాత్రం కేసీఆర్ గెలుస్తారు అంటారు? 100% కేసీఆర్ వస్తుంది. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నారు.